హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియో సిరీస్లో అయితే చూద్దాము. ఇందులో యూపీఎస్సీ ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి జరిగిన ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని, అలాగే ఓన్గా ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో అయితే ఈ పీడిఎఫ్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పీడిఎఫ్ అనేది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫ్రీగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి ఈ పీడిఎఫ్ని అయితే మీరు పొందవచ్చు. ఈ పీడిఎఫ్లో క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ అలాగే తెలుగు లాంగ్వేజ్లో రెండిట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మొదటి క్వశ్చన్ అయితే చూద్దాము. వెన్ ద సేమ్ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ 2 or more స్టేట్స్, ద ఎమాల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్ పేయబుల్ టు ద గవర్నర్ షెల్ బి. అంటే ఒక రాష్ట్రానికి ఒక వ్యక్తి 1 లేదా 2 రాష్ట్రాలకు గవర్నర్గా నియమించబడినప్పుడు అతనికి ఇవ్వవలసిన అలవెన్సెస్ని ఎవరు ఇస్తారు? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జనరల్గా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ అయితే ఉండటం జరుగుతుంది. కానీ కొన్ని కేసెస్లో ఒకే గవర్నర్ని 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా అయితే నియమించడం జరుగుతుంది. సో అలా నియమించినప్పుడు అతనికి ఇచ్చేటువంటి శాలరీస్ కానీ లేదా అలవెన్సెస్ కానీ ఈ ఎమాల్యుమెంట్స్ వీటన్నిటిని కూడా ఈ 2 రాష్ట్రాలు రాష్ట్రపతి ఇచ్చేటువంటి ఉత్తర్వు ద్వారా నిర్ణయించే నిష్పత్తిలో ఈ 2 రాష్ట్రాలు అయితే మనీని అయితే కేటాయించడం జరుగుతుంది. గవర్నర్ని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. అలాగే దేశానికి ప్రథమ పౌరుడు అని చెప్పేసి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రపతి ప్రెసిడెంట్ని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్గా నియమించబడాలి అని అంటే అతనికి 35 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రాజీనామా అంటే గవర్నర్ రాజీనామా చేయాలి అని అంటే ఆ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అయితే సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో దీనిని 7వ రాజ్యాంగ సవరణ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1956వ సంవత్సరం అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఒక రాష్ట్రానికి ఒకే గవర్నరు 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఉండవచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ 158 సబ్ క్లాస్ 3A అయితే దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ టేకెన్ ఫ్రమ్. ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రష్యా నుండి అయితే వీటిని తీసుకోవటం జరిగింది. అలాగే ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి న్యాయ సంరక్షణ అనేది ఉండదు, మరియు వీటిని భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26వ తారీఖున అమల్లోనికి రావడం అయితే జరిగింది. ఇలా అమల్లోనికి వచ్చినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడైతే లేవు. కానీ తదుపరి వీటిని 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్ట్ 4A అంటే 4వ భాగంలో అయితే 4 సబ్ క్లాస్ ఏ భాగంలో ఆర్టికల్ 51 సబ్ క్లాస్ ఏలో అయితే దీన్ని చేర్చడం జరిగింది. ఆర్టికల్ వచ్చేసి 51 సబ్ క్లాస్ ఏ, అలాగే పార్ట్ అంటే భాగం వచ్చేసి 4A, దీనిలో అయితే దీన్ని చేర్చడం జరిగింది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. అలాగే 1976 తర్వాత వీటిని అయితే చేర్చడం జరిగింది. థర్డ్ క్వశ్చన్, రైట్ టు ప్రాపర్టీ ఇన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆస్తి హక్కు అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగపు హక్కు అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. కానీ మొదటగా రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత దీన్ని ఇది ఫండమెంటల్ రైట్గా అయితే
1978 వరకు ఇది ప్రాథమిక హక్కుగా అయితే దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఆర్టికల్ 300 సబ్ క్లాజ్ ఏలో అయితే దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి దీన్ని రాజ్యాంగపు హక్కుగా అయితే కాన్స్టిట్యూషనల్ రైట్గా అయితే పిలవడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద లాంగ్వేజెస్? భారత రాజ్యాంగంలో భాషలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8వ షెడ్యూల్లో అయితే లాంగ్వేజెస్ గురించి అయితే చెప్పడం జరిగింది. దీని ప్రకారము భారత రాజ్యాంగము అమల్లోనికి వచ్చినప్పుడు ఉన్నటువంటి భాషల సంఖ్య ఏమో 14. అలాగే ప్రస్తుతం 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి భాషల సంఖ్య వచ్చేసి 22. అలాగే షెడ్యూల్ను కనుక చూసుకున్నట్లయితే అమల్లోనికి వచ్చినప్పుడు ఉన్నటువంటి షెడ్యూళ్ళ సంఖ్య 8, ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ వచ్చేసి 12 షెడ్యూల్స్ అయితే భారత రాజ్యాంగంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు సిటిజన్షిప్ ఆర్ మెన్షన్డ్? పౌరసత్వంకి సంబంధించినటువంటి అధికరణలు ఏ భాగంలో కలవు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పార్ట్ 2లో అయితే వీటిని అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి నేమ్ అండ్ యూనియన్ టెరిటరీ, అలాగే సెకండ్ పార్ట్లో సిటిజన్షిప్, థర్డ్ పార్ట్లో వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు, అలాగే ఫోర్త్ పార్ట్లో డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటినే ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. సో టోటల్గా ఇట్లా కాన్స్టిట్యూషన్లో 25 భాగాలు అయితే ఉన్నాయి. అందులో రెండో భాగం అనేది పౌరసత్వం గురించి, సిటిజన్షిప్ గురించి అయితే తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్స్ వచ్చేసి ఆర్టికల్ 5 to 11, 1 to 4 వచ్చేసి నేమ్ అండ్ యూనియన్ టెరిటరీ దీని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యాంటీ డిఫెక్షన్? భారత రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన షెడ్యూల్ ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 10వ షెడ్యూల్ అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? క్రింద ఇచ్చినటువంటి పదాలలో ప్రవేశికలో లేని పదాలను గుర్తించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్యాపిటలిస్టిక్, సోషలిస్టిక్, సెక్యులర్, రిపబ్లిక్, ఈ 3 పదాలు కూడా ప్రవేశికలు అయితే ఉన్నాయి. దీన్ని ప్రియాంబుల్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. దీనిని ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇలా వివిధ రకాల పేరుతో అయితే పిలవడం జరుగుతుంది. ప్రస్తుతము ప్రవేశికలో ఉన్నటువంటి పదాలు వచ్చేసి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య, దీనికి ఇంగ్లీష్ వర్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ పదాలన్నీ కూడా ప్రవేశికలు అయితే ఉన్నాయి. అలాగే ఈ ప్రవేశిక అనే భావనను అమెరికా దేశం నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ప్రవేశికను రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో వీటిని ఆమోదించిన తేదీ వచ్చేసి 1947వ సంవత్సరం జనవరి 22న అయితే వీటిని ఆమోదించడం జరిగింది. అలాగే ఈ ప్రవేశికను జవహర్లాల్ నెహ్రూ రూపొందించినటువంటి ఆబ్జెక్టివ్స్ అండ్ రిజల్యూషన్స్ అనే దాని ఆధారంగా అయితే ఈ ప్రవేశికను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియా ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ వాజ్ మెన్షన్డ్ ఇన్? సంక్షేమం అనే భావనను భారత రాజ్యాంగంలో ఎందులో పొందుపరిచారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, వీటిని ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి అయితే పిలుస్తాము. ఇందులో సంక్షేమ భావన అనేది అయితే కనిపిస్తుంది. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ రాజ్యాంగం కూడా స్పెయిన్ దేశపు రాజ్యాంగం నుంచి అయితే వీటిని తీసుకుంది. అలాగే వీటిని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలలో 4వ భాగంలో అయితే దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వీటికి న్యాయ సంరక్షణ అనేది లేదు, అంటే
వీటిని అమలు చేయమని చెప్పేసి కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఇంట్రడ్యూస్డ్ ద డయార్కీ ఇన్ స్టేట్స్? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1919 భారత ప్రభుత్వం చట్టం అయితే రాష్ట్రాలలో ద్వంద్వ పాలన అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ ద్వంద్వ పాలన అంటే ప్రభుత్వ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని 2 జాబితాలుగా అయితే విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి రిజర్వ్డ్ జాబితా, అలాగే ఇంకోటి వచ్చేసి ట్రాన్స్ఫర్డ్ జాబితా. రిజర్వ్డ్ జాబితాలో 28 అంశాలను అయితే పొందుపరిచారు. అలాగే ట్రాన్స్ఫర్డ్ జాబితాలో 22 అంశాలను అయితే పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్తులో మొత్తం ఉన్నటువంటి సభ్యుల సంఖ్య భారతదేశము అలాగే పాకిస్తాన్ అనేది విడిపోకముందు టోటల్ స్ట్రెంగ్త్ వచ్చేసి 389 మంది అయితే ఉన్నారు. అలాగే భారతదేశం, ఇండియా మరియు పాకిస్తాన్ అనేది విడిపోయిన తర్వాత 299 మంది అయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తులో అయితే ఉండడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.